హాయ్ ఫ్రెండ్స్, హాయ్ వ్యూవర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సెలెక్టర్ స్విచ్ కనెక్షన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సెలెక్టర్ స్విచ్ అంటే రోటరీ స్విచ్లు ఫ్రెండ్స్. ఇవి ఓల్డ్ మోడల్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి ఫస్ట్ వచ్చేసి 63 యాంప్స్ ఐసోలేటర్ ఫ్రెండ్స్. ఇది రోటరీ స్విచ్లు అంటే ఇవే ఫ్రెండ్స్. డీపీ బోర్డులో ఉంటాయి ఫ్రెండ్స్. ఒకప్పుడు ఓల్డ్ మోడల్ ఫ్రెండ్స్. ఇవి 3 ఫేజ్లకు 3 రోటరీ స్విచ్లు ఉంటాయి ఫ్రెండ్స్. సెలెక్టర్ స్విచ్లు అంటారు, రోటరీ స్విచ్లు అంటారు. దాంట్లోకి 3 ఇండికేటర్లు ఫ్రెండ్స్. అంటే 3 ఫేజ్లకు 3 ఫేజ్ అంటే ఆర్వైబి కదా. అందులో ఒక ఫేజ్ ఎగ్జాంపుల్ ఆర్ ఫేజ్ పోయిందనుకో ఫ్రెండ్స్. ఆర్ ఫేజ్లో ఏసీ కానీ గీజర్ కానీ లైటింగ్ కానీ ఉందనుకోండి. ఆ ఆర్ ఫేజ్ మీద కరెంట్ ఒకవేళ ఈ ఆర్ ఫేజ్ పోయిందంటే దాని మీద మొత్తం పవర్ అనేది రాదు. అప్పుడు ఈ వై ఫేజ్ కానీ ఈ బ్లూ ఫేజ్ కానీ ఆ ఆర్ ఫేస్ మీద ఉన్నవి రన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అందుకనే ఈ రోటరీ స్విచ్లు వాడతారు ఫ్రెండ్స్. ఇవి దీని కనెక్షన్ ఒకసారి ఇచ్చి చూద్దాం ఫ్రెండ్స్. ఈ మొత్తం ఎంసీబీలు ఫ్రెండ్స్. ఇవి ఆర్ ఫేస్ మీద ఎంసీబీలు, వై ఫేస్ మీద ఎంసీబీలు, బ్లూ ఫేస్ మీద ఎంసీబీలు. ఇది న్యూట్రల్ లింక్ ఫ్రెండ్స్. డీపీ బోర్డులో ఇట్లా న్యూట్రల్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మెయిన్ ఐసోలేటర్ నుంచి 4 స్క్వేర్ కానీ 6 స్క్వేర్ కానీ వైర్ అనేది దీనికి కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ప్రతి రూమ్లోకి వెళ్తాయి ఫ్రెండ్స్ న్యూట్రల్ అనేది. ఇది ఎర్త్ ఫ్రెండ్స్. ఎర్త్ లింక్ ఫ్రెండ్స్. ఇదేమో న్యూట్రల్ లింక్. ఎర్త్ లింక్ అంటే న్యూట్రల్ లింక్ అంటే ఇది బాడీకి టచ్ కాకుండా ఈ రబ్బర్ దాంతో డీపీ బోర్డ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఎర్త్ అనేది దీనికి రబ్బర్ ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఆల్రెడీ డీపీ బోర్డ్కి టచ్ అయి ఉంటుంది. అందుకనే ఈ ఎర్త్ లింక్ ఫ్రెండ్స్. ఇది ఇన్కామర్ ఫ్రెండ్స్. ఇన్కామర్ అంటే ఇన్కమింగ్ ఆర్వైబి న్యూట్రల్ ఫ్రెండ్స్. 4 వైర్లు వస్తాయి కదా స్తంభం నుంచి, మీటర్ నుంచి కానీ స్తంభం నుంచి కానీ 4 వైర్లు ఆర్ ఫేస్, వై ఫేస్, బ్లూ ఫేస్, న్యూట్రల్. మళ్ళీ అవుట్ గోయింగ్ కూడా సేమ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆర్ ఫేస్ ఉంది కదా, ఆర్ ఫేస్ అనేది ఫస్ట్ రోటరీ స్విచ్కు. ఇవి ఎట్లుంటాయి ఫ్రెండ్స్ అంటే ప్రతిదానికి 1, 2, 3 నంబర్స్ ఉంటాయి. ప్రతిదానికి 1, 2, 3 నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ నాకు డయాగ్రామ్ ఇక్కడ కన్వీనియంట్ ఉంది కాబట్టి ప్రజెంట్గా ఇది 1 అనుకోండి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ రాసి ఉంటుంది 1, 2, 3 అని. ఇక్కడ 1 ఉంది, దీనికి ఇక్కడ ఉంటుంది 1. కాకపోతే నేను ఇక్కడ డయాగ్రామ్లో చూపించడానికి అట్లా ఇచ్చిన 1 అని రాసిన దగ్గర ఫస్ట్ ఫేస్ ఇచ్చినాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ ఇది 1 అనుకోండి, 1కు ఫస్ట్ ఫేస్ ఇచ్చినాం. నెక్స్ట్ వై ఫ్రెండ్స్. ఇది వై అనేది ఇప్పుడు సెకండ్ నెంబర్ అనుకోండి. అంటే మనం ఫస్ట్ అనేది ఆర్ ఫేస్ ఇవ్వాలి, సెకండ్ అనేది ఎల్లో ఫేస్ ఇవ్వాలి. సెకండ్ కూడా రెండో దానికి ఎల్లో ఫేస్ ఇచ్చినాం. మూడోది ఇక్కడ 2 ఉంది కదా ఫ్రెండ్స్. ఇది 3 అనుకోండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా ఫస్ట్ దానికి ఆర్ ఫేస్ ఇచ్చినాం, సెకండ్ దానికి ఎల్లో ఫేస్ ఇచ్చినాం, బ్లూ ఫేస్కు 3 మూడో దానికి ఇచ్చినాం ఫ్రెండ్స్. అంటే ప్రతి దానికి ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా ఇప్పుడు మనం రోటర్ స్విచ్ ఇది 3 ఫేజ్లు అయిపోయింది, దీని కనెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ది రోటర్ స్విచ్ ఉంది కదా, దీని కూడా కనెక్షన్ మళ్ళీ 1, 2, 3 ఉంటాయి. అంటే ఇక్కడ 1, 2, 3 ఉన్నాయి కదా. మళ్ళీ ఇక్కడ ఆర్ ఫేస్ అనేది ఫస్ట్కి ఇచ్చిన కాబట్టి మళ్ళీ ఆర్ ఫేస్ అనేది ఇది చెప్తాను ఫ్రెండ్స్. ఇది న్యూట్రల్ కదా, న్యూట్రల్ అనేది డైరెక్ట్గా న్యూట్రల్ లింక్ ఇక్కడ కలిపేసినాం ఫ్రెండ్స్. ఐసోలేటర్ నుంచి అవుట్ గోయింగ్ న్యూట్రల్ లింక్ కలిపేసినాం. ఇప్పుడు ఆర్ ఫేస్ అనేది ఫస్ట్కి ఇచ్చినాం. తర్వాత ఇది రెండో రోటర్ స్విచ్ కాబట్టి మళ్ళీ ఇక్కడ 1 అని రాసింది అనుకోండి, ఒకదానికి ఇచ్చినాం. అంటే ఇక్కడ ఫస్ట్కి ఇస్తే ఇక్కడ ఫస్ట్కే ఇవ్వాలి, ఇక్కడ కూడా ఫస్ట్కే ఇవ్వాలి. అందుకనే ఇందులో 3 దాంట్ల నెంబర్లు ఫస్ట్ దాన్ని రెడ్కి ఇచ్చినాం, సెకండ్ దాంట్లో కూడా రెడ్ దాన్ని ఫస్ట్కి ఇచ్చినాం, ఎల్లోది. ఈ మూడో దాన్ని కూడా ఫస్ట్కి ఇచ్చినాం. అంటే ఒక ఫేస్ అనేది 3 రోటరీ స్విచ్లకు ఫస్ట్ నెంబర్ ఉన్న కాడ ఆ రెడ్ కలర్ ఫేసే ఇవ్వాలి. అట్లయితేనే పవర్ అనేది ఒక ఫేస్ మీద పోయినప్పుడు ఇంకో ఫేస్కు మార్చుకోవడానికి వీలుంటుంది. ఆర్ ఫేస్ అనేది ఫస్ట్కి ఇచ్చినాం, రెండో దానికి ఫస్ట్కి ఇచ్చినాం, మూడో దానికి ఫస్ట్కి ఇచ్చినాం. ఆర్ ఫేస్ అయిపోయింది. నెక్స్ట్ ఎల్లోది వై ఫేస్ ఫ్రెండ్స్. వై ఫేస్ అనేది సెకండ్ అనుకోండి, 3 కాదు సెకండ్ అనుకోండి. సెకండ్ నంబర్కి వై ఫేస్ ఇచ్చినాం. తర్వాత రెండో దానికి కూడా సెకండ్ అని ఇక్కడ రాసి ఉంటుంది, సెకండ్ దానికి వై ఫేస్ ఇచ్చినాం. ఇక్కడ 3 రోటర్ స్విచ్ ఉంది కదా, 3 రోటర్ స్విచ్ కూడా ఇక్కడ 2 అని రాసి ఉంది అనుకోండి. 2 అనే దాన్ని కూడా ఇక్కడ వై ఫేస్ ఇచ్చినాం. ఆర్ ఫేస్ అయిపోయింది, వై ఫేస్ అయిపోయింది. నెక్స్ట్ బ్లూ ఫేస్ ఫ్రెండ్స్. బ్లూ ఫేస్ అనేది 3 అనుకోండి. ఇక్కడ
ఒకటి రెండు అయిపోయింది. ఇప్పుడు మూడో నంబర్ ఇక్కడ రాసిన దగ్గర బ్లూ కలర్ ఫేస్ ఇచ్చినాం. నెక్స్ట్ రెండో దానికి ఇక్కడ 3 అని రాసి ఉంటుంది. మూడో దానికి కూడా బ్లూ ఫేస్ ఇచ్చినాం. సారీ, రెండో దానికి కూడా బ్లూ ఫేస్ ఇచ్చినాం. ఇది మూడోది. మూడో దానికి 3 అని రాసిన దగ్గర ఇక్కడ బ్లూ ఫేస్ ఇచ్చినాం. ఇక్కడ నంబర్స్ అనేది 3 ఉంది కాబట్టి 2 అట్లా అనుకోకండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసి ఆర్ ఫేస్ ఫస్ట్కి ఇవ్వాలి. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఆర్ ఫేస్ అనేది ఫస్ట్కి ఇవ్వాలి. సెకండ్ దానికి ఎల్లోది, బ్లూ దానికి మూడోది. సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ ఫస్ట్ 1 2 3 దానికి ఎట్లా ఇచ్చినామో సెకండ్ థర్డ్ దానికి కూడా సేమ్ అదే విధంగా ఇవ్వాలి. ఇవి ఈ ఫస్ట్ రోటర్ స్విచ్ కు ఆర్ ఫేస్ ఫ్రెండ్స్, అంటే ఈ ఆర్ ఫేస్ అనేది పవర్ అనేది ఉందా లేదా అని ఈ ఇండికేటర్ చూపిస్తుంది. ఈ సెకండ్ దానికి ఇది వై ఫేస్ ఇస్తున్నాం కాబట్టి ఈ వై ఫేస్ అనేది ఎల్లో కలర్ ఉందా లేదా అని ఇక్కడ చూపిస్తుంది. సేమ్ ఇది బ్లూ ఫేస్ కదా, బ్లూ ఫేస్ కూడా ఇట్లా మూడో ఫేస్ బ్లూ ఫేస్ ఉందా లేదా అని ఇండికేటర్ చూపిస్తుంది. ఈ ఆర్ ఫేస్ నుంచి మనం ఇండికేటర్కు దీని కనెక్షన్ ఇవ్వాలి ఫ్రెండ్స్. అంటే ఆర్ ఫేస్ నుంచే తీసుకోవాలి. అంటే ఒకటి నుంచి దీనికి ఒక ఫేస్ తీసుకోవాలి. నెక్స్ట్ ఈ ఎల్లో కలర్ది మళ్ళీ ఇక్కడ ఆర్ ఫేస్ నుంచి తీసుకోవద్దు. ఇక్కడ ఎల్లో కలర్ అంటే రెండో దగ్గర మనం ఇచ్చిన కాబట్టి రెండో దగ్గరనే ఇక్కడ ఫేస్ తీసుకోవాలి ఇండికేటర్కి. ఇక్కడ ఈ మూడో దగ్గర బ్లూ కలర్ ఫేస్గా ఇక్కడ నుంచి అంటే బ్యాక్ సైడ్లో స్క్రూలు ఉంటాయి ఫ్రెండ్స్, స్క్రూలకు ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ సైడ్లో ఈ మూడో దానికి ఇచ్చిన కాబట్టి మూడో ఫేస్ నుంచి ఇండికేటర్కి ఇవ్వాలి. అంటే ఫస్ట్ దానికి రెడ్ కలర్ నుంచి ఇవ్వాలి, సెకండ్ దానికి రెండో దాని నుంచి ఇవ్వాలి, మూడో దానికి నుంచి ఇండికేటర్ ఇవ్వాలి. అంటే ఇక్కడ వరకు ఇస్తే ఫేస్లు అనేది ఏ ఫేస్ వచ్చింది ఏ ఫేస్లు అనేది క్లియర్గా అర్థమవుతుంది, కనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఆర్ ఫేస్ కదా ఫ్రెండ్స్. ఆర్ ఫేస్ నుంచి ఎంసీబీలు ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ఎంసీబీలు ఉన్నాయి. 4 ఎంసీబీలకి ఈ ఆర్ ఫేస్ నుంచి 1 2 3 4 ఇట్లా 4 ఫేస్లు ఆర్ ఫేస్ నుంచి ఈ ఎంసీబీలు ఇచ్చిన ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది వై ఫేస్ ఫ్రెండ్స్. ఇది వై ఫేస్ అనేది కూడా సేమ్ 4 ఎంసీబీలు ఉన్నాయి. 4 ఎంసీబీలకు కిందంగానే ఇవ్వాలి ఫ్రెండ్స్. స్విచ్లకైనా ఎంసీబీలకైనా కానీ ఫేస్ అనేది కింద నుంచి ఇవ్వాలి, లోడ్ అనేది పైనుంచి వెళ్తుంది. 4 ఫేస్లు అయిపోయినాయి. వై ఫేస్, బ్లూ ఫేస్ అనేది ఇక్కడ 4 ఎంసీబీలు ఉన్నాయి కదా, 4 ఎంసీబీలు 4 కింది సైడ్లోనే ఇవ్వాలి. ఆర్ ఫేస్ అయిపోయింది ఎంసీబీలకు, వై ఫేస్ అయిపోయింది, బ్లూ ఫేస్ అయిపోయింది. నెక్స్ట్ ఈ ఇండికేటర్ కూడా మళ్ళీ ఫేస్ ఒకటి ఉంటేనే కాదు ఫ్రెండ్స్, మళ్ళీ న్యూట్రల్ కూడా ఉండాలి. ఫేస్ న్యూట్రల్ ఉంటేనే ఇండికేటర్ లైట్ అయినా ఫ్యాన్ అయినా కానీ పనిచేస్తాయి. ఇప్పుడు ఫేస్లు మొత్తం అయిపోయినాయి కాబట్టి న్యూట్రల్ ఫ్రెండ్స్. ప్రతిదానికి మళ్ళీ ఇండికేటర్ ఒక న్యూట్రల్ వైర్ కనెక్ట్ చేయాలి. న్యూట్రల్ వైర్ అంటే దీనికి 2 స్క్రూలు ఉంటాయి. ఒకటేమో ఫేస్కు, ఇంకో స్క్రూనేమో న్యూట్రల్కి. ఇట్లా 3 దాంట్లకు 3 ఫేస్ న్యూట్రల్ కలిపిన తర్వాత ఈ మెయిన్ ఆల్రెడీ ఫేస్ అనేది న్యూట్రల్ లింక్ పోయింది కాబట్టి దీన్ని కలిపితే అయిపోద్ది, లేదంటే న్యూట్రల్ లింక్ కలుపుకోవాలి. నెక్స్ట్ ఇవి 4 ఎంసీబీలు ఆర్ ఫేస్ మీద ఉన్నాయి కదా ఫ్రెండ్స్. 4 ఎంసీబీలు అనేది జస్ట్ నేను ఇట్లా పైకి ఇచ్చిన, ఇవి ఒక్కొక్క రూమ్లోకి వెళ్తాయి ఫ్రెండ్స్. ఇవి వై ఫేస్. ఇది వై ఫేస్ కూడా రూమ్లోకి, హాల్లోకి, కిచెన్లకి, బాత్రూంలోకి అన్ని ఎక్కడ కావాలంటే అక్కడ అవుట్ గోయింగ్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి కూడా ఫ్రెండ్స్ బ్లూ ఫేస్ 4 ఎంసీబీలకు 4 అవుట్ గోయింగ్ వెళ్తాయి ఫ్రెండ్స్. డిపి బోర్డులో ఇది ఒకప్పుడు ఉండే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరు పెద్ద యూజ్ చేస్తలేరు సెలెక్టర్ స్విచ్లు. ఇంతే ఫ్రెండ్స్ డిపి బోర్డులో ఇది ఐసోలేటర్, సెలెక్టర్ స్విచ్లు, ఇండికేటర్లు, ఎంసీబీలు, లింకులు ఫ్రెండ్స్. ఇవి దీని కనెక్షన్ ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసే వీడియోలు మీకు రావాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్.